కాలం మారడానికి టైం పట్టదు. నేను, మీరు అందరం మారుతున్నాం. అలవాటు మారుతుంది. మారడం తప్పేం కాదు. కొన్ని వల్ల మంచి జరుగుతుంది. కానీ ఆ మార్పు ఎంత త్వరగా కలుగుతుందంటే కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే మర్చిపోతుంటాం. ఎప్పుడు ఎక్కడ ఏం క్రైమ్ జరుగుతుందో మనకే తెలియదు. హలో, నేను మీ రూబిని. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ రోజు నేను ఎక్కడైతే పానీపూరి తింటున్నానో ఇక్కడ కంటే మంచి పానీపూరిని మీరు భోపాల్లో ఎక్కడా తినుండరు. ఈయనే మన శర్మ గారు. ఇప్పుడు వీరు మనకి పానీపూరి ఇస్తారు. ఇదిగో చూడండి, పానీపూరి వచ్చేసింది. ఇక గాయ్స్, అమేజింగ్ టేస్ట్ బాగుంది. ఓ, మీకు లొకేషన్ కావాలా? తాజల్ మస్జిద్ కి జస్ట్ బ్యాక్ సైడ్ లోనే ఉంది. ఇక్కడ శర్మ గారి పానీపూరి ఆల్వేస్ ది బెస్ట్. జీవితంలో ఎంత చిన్న నిర్ణయమైనా తేలిగ్గా ఎప్పుడూ తీసుకోకండి. ఎందుకంటే ఒక్కోసారి చిన్న నిర్ణయమే మీ జీవితాన్ని చాలా వరకు నాశనం చేస్తుంది. అప్పుడు మీ జీవితంలో జరిగేవన్నీ కూడా మీరెవ్వరితోటి షేర్ చేసుకోలేరు. అప్పుడు మీ కళ్ళ ముందు వేరే దారి అనేదే ఉండదు. గత 2 నెలలుగా ఫ్రాడ్ కేసెస్ చాలా వచ్చాయి. yes sir, total 46 కేసెస్. కానీ వీటిలో మర్డర్ కేసు ఏదీ లేదా? నో సార్. ఈ కేసెస్ అన్నిటిలోనూ ఇన్వెస్టిగేషన్, డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ మోటివ్స్, అలాగే సస్పెక్ట్స్ కూడా ఉన్నారు. ఆ కారణంగానే ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వలేదు. అతను స్మార్ట్ గా, క్లవర్ గా ఉన్నాడు. మనందరికంటే కూడా వేగమా? అంటే మనందరికంటే. ఈ విషయంలో మీడియా మనతో ఆడుకుంటోంది. ఆ వ్యక్తి ఎవరో మనం త్వరగా కనిపెట్టాలి. అతను నాకు కావాలి. అది క్రైమ్ బ్రాంచ్ అయినా సరే, లేదా మీరైనా సరే. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అండ్ నో ఎక్స్క్యూజెస్. ఓకే సార్. ఓకే. అరే సానియా, ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అమ్మ, రష్మిని కలవడానికి వెళ్తున్నాను. సరే, త్వరగా వచ్చేసే. సర్ప్రైజ్! నా ఫస్ట్ సాలరీ, ఫస్ట్ గిఫ్ట్. థ్యాంక్ యూ. నీకెప్పుడు మంచి జరుగుతుంది. మ్యామ్, మీ ఆర్డర్. థ్యాంక్ యూ. వెల్కమ్. పిజ్జా. వావ్ అక్క, నీ బ్రేస్లెట్ చాలా బాగుంది. నాకు ఇవ్వవా ప్లీజ్? లేదు, ఇవ్వను. ఇది గిఫ్ట్. ఓ, గిఫ్టా? ఎవరిచ్చారు? బాయ్ ఫ్రెండా? ప్రేరణ, నీకు తనంటే ఇష్టమా? అమ్మా, నువ్వు తన మాటలు వింటావేంటి? ఇగ్నోర్ చెయ్యి. ఇలా చూడు సానియా, సాహిల్ అని ఒక అబ్బాయి చాలా మంచి కుర్రాడు. ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. మంచి సంబంధం. ఒకసారి తనతో మాట్లాడతావా? నీకు పెళ్ళైపోతే నాకు కూడా టెన్షన్ తగ్గుతుంది కదా. అమ్మా, సరే అలాగే. పిలు. నా బంగారు తల్లి. మీరు జ్యూస్ తీసుకోండి ప్లీజ్. ప్లీజ్, ఇదిగో మీరు కూడా తీసుకోండి. ఏంటక్క, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉన్నారు. ఓకే చెప్పేస్తావా? అంత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వీడికి ఓకే చెప్తే బ్రేస్లెట్ సంగతి ఏంటి? ప్రేరణ, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఊరుకో. నీకెవరైనా ఉంటే అమ్మకి చెప్పేయచ్చు కదా. ఇంకొకరిని చూడ్డం ఎందుకు? కొన్నిసార్లు మనకు కావాల్సినవి దొరకవు. అందుకే అందరి సంతోషాన్ని
మన సంతోషంగా భావించాలి. అదిగో వచ్చేసింది, సానియా వచ్చేసింది. మీరు టీ తీసుకోండి. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. ఇందులో క్యాష్ ఇంకా గోల్డ్ ఉంది. సారీయే, అందులో కొంచెమే ఉంది. సానియా నువ్వేమంటున్నావు? నువ్వింత రిస్క్ తీసుకుని మాకు హెల్ప్ చేస్తున్నావు, మళ్ళీ మాకే సారీ చెప్తున్నావా? నువ్విచ్చిందే చాలా ఎక్కువ. సరేగాని ఇంటికి పోలీసులొచ్చారని అమ్మ చెప్పింది నిజమా? అవునే, అమ్మకు తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసింది. సానియా నువ్వు వాళ్ళకి దొరికిపోవు కదా? అరే పిచ్చిదానా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి పదండి. అరే ఏం ఆలోచిస్తున్నారు? సానియా, నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడు నేను ఏడవాలా? సరే వేణు, మా అమ్మాయిని బాగా చూసుకోవాలి, లేదంటే ఫ్యామిలీ వాళ్ళే మర్డర్ చేసేస్తారు. అందరికంటే ముందు నేనే కొడతాను. సరే వెళ్ళండి త్వరగా. బాయ్. హలో ప్రేణ, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను. సడన్ గా పని ఏంటక్క? పనేం కాదు, రష్మికతో సిమ్లాకు వెళ్తున్నాను. అక్క నిజం చెప్పు, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ అమ్మ నన్ను తిడుతుంది. సరే అలాగే, నేను బాయ్ ఫ్రెండ్ తో సిమ్లాకు వెళ్తున్నాను. ఓ, ఆ బ్రేస్లెట్ బాయ్ ఫ్రెండ్ తోనా? తనతోనే వెళ్తున్నాను. సరేనా? అమ్మను చూసుకో. ఉంటాను, బాయ్. ప్లీజ్ మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. ఆ భూమి రాజ్దీప్ శర్మ పేరు మీద ఉంది, పర్వాలియా రోడ్డు పక్కన. శంకుస్థాపన చేద్దామని అక్కడ చోట మార్క్ చేశారు. కూలీలను పిలిపించి తవ్వించినప్పుడు అక్కడ వాళ్ళకి శవం కనిపించింది. తనకి హెడ్ కట్ చేసి ఉంది సార్. బాడీ మీద గాయాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సార్, తన బాడీలో 4 చోట్ల మీట్ ని కట్ చేశారు. బాడీలోంచి మాంసాన్ని కట్ చేసి తీశారా? ఎందుకలా? ఐడెంటిఫికేషన్ కి మన దగ్గర ఏం లేవు సార్. ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదు సార్. సార్, ఇనీషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. మెడ మీద క్లీన్ కట్ ఉంది. టైం 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల మధ్యలో. రేప్ జరిగిందా? బాడీ మీద స్ట్రగుల్ అయిన గుర్తులు ఏమీ లేవు. కానీ ఒక విషయం, విక్టిమ్ సెక్షువల్ గా యాక్టివ్ గా ఉంది. అలాగే ఇంకో విషయం, తన చేతుల మీద ఉన్న మార్క్స్ చూస్తే ఎవరో తనని కట్టేసినట్టున్నారు. స్కిన్ టిష్యూ మీద నారతాడు శాంపిల్స్ దొరికాయి. బాడీ ఎక్కడ దొరికిందో చుట్టుపక్కల ఏరియా అంతా పూర్తిగా చెక్ చేయండి. అందులోనూ కట్టిపడేయడానికి వీలుగా ఉన్న ప్రదేశాలని. ఓకే సార్. 1 మినిట్. విక్టిమ్ బాడీలోంచి మాంసం తీశారని ఉంది కదా, రిపోర్ట్లో ఆ విధంగా ఏమైనా ఉందా? లేదు సార్, ఇంతవరకు ఏం తెలియలేదు. బహుశా ఏదో దాచడానికి అలా చేస్తుంటాడు. బాడీలో 4 చోట్ల మాంసాన్ని కట్ చేసి తీసేశారు. అసలు విక్టిమ్ ఏం దాచాలనుకుంటున్నాడు? బహుశా ఏదైనా బర్త్ మార్క్, తన ఐడెంటిటీని మాయం చేయడానికి. 4 బర్త్ మార్క్లా? పోనీ అలాగే అందాం, బర్త్ మార్క్స్ అనుకుందాం, లేక 3 అనుకుందాం. ఒకవేళ ఇది నిజమైతే డెఫినెట్ గా ఈ అక్యూజ్డ్ దగ్గర వాడే అయి ఉంటాడు. ఇందులో ఛాలెంజింగ్ విషయం ఏంటంటే విక్టిమ్ ఐడెంటిటీ ఏమీ లేకుండా ముందు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయగలం? సార్, మొత్తం భూపాల్లో గత 6 నెలల్లో 12 మిస్సింగ్ కేసులు మన విక్టిమ్ బాడీ స్ట్రక్చర్ ఇంకా బ్లడ్ శాంపిల్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. వాళ్ళలో 22 నుంచి 26 వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 కేసెస్ ఉన్నాయి సార్.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ విక్టిమ్ వయసు 22 నుంచి 26 ఏళ్ల లోపు ఉంటుంది. ఓకే సార్, నేను వీళ్ళందరి గురించి తెలుసుకుని వీళ్ళ నుంచే మొదలు పెడతాను సార్. ఇందులో క్యాష్ ఇంకా నగలున్నాయి. అందరికంటే ఎక్కువ నొప్పి నాకుంది. నేను తన్ని ఎక్కువగా ప్రేమించాను. ఈరోజు తన వల్ల నేను దాక్కోవలసి వస్తోంది. వీడికెలా తెలిసింది మనం ఇక్కడున్న సంగతి? సరే, ముందు ఇక్కడి నుంచి త్వరగా పద. మీ కూతురు ఎప్పటి నుంచి మిస్సింగ్? తన ఇంట్లోంచి ఎన్ని గంటలకు వెళ్ళింది? మీ చెల్లిని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? మీ చెల్లి హీనా హైట్ ఎంత? 5 feet 4 inches. కానీ మేడం, మీరు టీనా గురించి ఎందుకు అడుగుతున్నారు? తన బాడీ మీద ఏదైనా బర్త్ మార్క్ ఉందా? ఏమో, నాకు తెలీదు. అమ్మా నాన్నలకి తెలుసుండొచ్చు. విషయం ఏంటి మేడం? మీకేమన్నా దొరికిందా? లేదు, ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ దొరికితే ఫస్ట్ మీకే కాల్ చేస్తాం. సరే మేడం. చెప్పండి మేడం, మీరు ఇంకేమన్నా అడగాలా? లేదు, థ్యాంక్ యూ. పొగరబోతు కుక్క, మా ఇంటి అమ్మాయిని తీసుకెళ్తావా? నిన్ను కొట్టి కొట్టి చంపేస్తాను రా, వదిలిపెట్టను. ఈ రోజు నేను నిన్ను చంపేస్తాను రా, వదిలిపెట్టను, చంపేస్తాను. తను చంపేస్తావా ఏంటి? ఇందులో క్యాష్ ఇంకా నగలు ఉన్నాయి. సరే, వెళ్ళండి త్వరగా. ఓకే, బాయ్. బాయ్. సార్, నేను 5 అమ్మాయిల ఇళ్లలో మాట్లాడాను. అందులో 2 అమ్మాయిల హైట్ విక్టిమ్ హైట్ తో మ్యాచ్ అవుతోంది. పోస్ట్ మార్టం ప్రకారం విక్టిమ్ హైట్ 5.4 ఉంటుంది. సరే, ఈ 2 అమ్మాయిలు హీనా మాలిక్ ఇంకా షిప్రా రస్తోగి, వీళ్ళ హైట్ కూడా సేమ్ గానే ఉంది సార్. కానీ సార్, వీళ్ళిద్దరి ఇళ్లలోనూ బర్త్ మార్క్ కి సంబంధించి ఏం తెలియలేదు సార్. బర్త్ మార్క్ ఎందుకు దొరకలేదంటే తన శరీరం మీద ఉన్న మాంసాన్ని వాడు కట్ చేశాడు కాబట్టి. నిజానికి అది బర్త్ మార్క్ కాదు, అదొక టాటూ. అంతకుడు దాన్ని తొలగించాలనుకున్నాడు. ఇదిగో చూడండి, బాడీలో 4 చోట్ల నుంచి ఇక్కడ మాంసాన్ని కట్ చేశాడు. వాటిలో ఇది లోవర్ బ్యాక్ లో ఉంది. మిగతా 3 చోట్ల బహుశా ఎలాంటి టాటూస్ ఉన్నాయనే కట్ చేశాడు అనుకుంటాను. చెప్పాలంటే పర్మనెంట్ టాటూ వేయాలంటే స్కిన్ టిష్యూస్ డీప్ గా బర్న్ అవుతాయి. కానీ ఈ టాటూస్ వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే స్కిన్ లో పై లేయర్ మాత్రమే బర్న్ అవుతుంది, కింద ఉండే లేయర్స్ ఏవి అంతగా బర్న్ అవ్వవు. అందువల్లే ఈ టాటూస్ ని రీకన్స్ట్రక్ట్ చేయగలం. గ్రేట్ జాబ్ సూరత్. ఈజీగా మనం విక్టిమ్ ని చేరుకోవచ్చు. సార్, నేను టాటూ ఫోటోగ్రాఫ్స్ ని అన్ని చోట్ల సర్క్యూట్ చేస్తాను సార్. సార్, ఇది టాటూ షాప్ లిస్ట్. ఇది ఇంటర్గేట్ టాటూస్ వేసే షాప్ లిస్ట్ సార్. సార్, మీరు ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. మనీషా, మీ కళ్ళు చూస్తే ఫ్రీగా ఉండాలని ఆశగా ఉన్నట్టుంది, కానీ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. మీరు బటర్ఫ్లై టాటూ వేయించుకోండి, మీ పర్సనాలిటీకి సూట్ అవుతుంది. ఇక్కడ టాటూ వేయించండి. ఈ రోజుల్లో ఇది న్యూ ట్రెండ్, ఎవరికి కనిపించదు. వద్దు, ఎందుకు అక్కడ వేయించుకోవాలి? కనిపించని చోట టాటూ వేసుకుంటే ఇంకా ప్రయోజనం ఏముంది? బటర్ఫ్లై వద్దు, ఇట్స్ టూ బార్ని. వేరే ట్రై చేద్దామా? సరే, అలాగే మేడం, వేరే చూద్దాం. డిజైన్ చూస్ చేసుకోండి. వచ్చేసారా బంగారు? బుడ్డడా, చూడు ఈరోజు ఎవరొచ్చారో. డాక్టర్ ఏమన్నారు? ఏం టెన్షన్ పడక్కర్లేదు, ఇది వైరల్ ఫీవరే అన్నారు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? మీరిద్దరూ అంటే నాకు ప్రాణం. సరే సరే, అమ్మ దగ్గరికి వెళ్ళాలా? రా. లంచ్ తీసుకొచ్చాను, వెంటనే తినేయండి. బెండకాయ? ఈ టాటూ వేసింది మీరేనా? మేబీ వేసుండొచ్చు మేడం. ఓ పని చేయండి, మీ క్లయింట్ నంబర్స్ అన్ని నాకు సెండ్ చేయండి. సరే, అలాగే మేడం.
ఇది చాలా కామన్ టాటూ. నేను నా చాలా క్లయింట్స్కి దీన్ని వేశాను. అలాగా? మీ క్లయింట్స్ అందరిది నాకు లిస్ట్ కావాలి, సరేనా? లేదు మేడం, అది కాన్ఫిడెన్షియల్ కదా, అదెలా ఇస్తాను మేడం? అయితే వెళ్ళి వారెంట్ తీసుకురానా? అప్పుడు ఇస్తావా? ఇది మర్డర్ కేసు. లేదు లేదు మేడం, వారెంట్ వద్దు. మీరు వారెంట్ తీసుకొస్తే నేను లిస్ట్ ఇవ్వాల్సిందే. అదేదో ఇప్పుడే ఇస్తాను, కానీ మీరు దాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. నేనేమైనా వీటిని మీడియాలో రిలీజ్ చేస్తానా? త్వరగా లిస్ట్ పంపించు. సరే, ఒక నిమిషం ఆగండి మ్యామ్. నేను మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను చూడండి. ఇదే నా నెంబర్, సేవ్ చేసుకోండి. సెండ్ చేయి. అండ్ సెలబ్రిటీస్ కూడా టాటూ వేశాను, అందుకోసమే మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. చేసుకుంటాను, ముందు లిస్ట్ పంపించు. ఒకవేళ మీరు అడిగితే మీకు కూడా టాటూ. బాయ్. మేడం, ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అది సానియాకు కూడా 5 months బ్యాక్ ఈ టాటూ వేయించుకుంది. సానియా బాడీలో ఏ పార్ట్ లో టాటూ వేయించింది? మీ దగ్గర ఫోటో ఏదైనా ఉందా? లేదు మ్యామ్, ఫోటో ఏం లేదు, కానీ లోవర్ బ్యాక్ లో వేయించింది, నేను చూశాను. నాకు ఇక్కడ టాటూ కావాలి. ఇక్కడ? అవును. ఓకే, లే డౌన్. ఏం చేస్తున్నారు? టాటూ ఈజ్ అన్ డెలికేటెడ్ ఆర్ట్. టాటూ వేసే ముందు మజిల్స్ని ఫ్రీ చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నేను స్టార్ట్ చేస్తాను. అయిపోయింది, ఈజీ ఈజీ. ఒక్క 2 minutes. అయిపోయింది, టాటూ వేస్తాను. ఓకే, నాతో రండి. ఎప్పటి నుంచి మిస్సింగ్ సానియా? సార్, 7 days కంటే ఎక్కువే అవుతోంది. తను మిస్ అయిందని మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? లేదు సార్, యాక్చువల్గా అక్క షిమ్లాకు వెళ్తున్నానని చెప్పింది. రష్మికతో పాటు షిమ్లాకు వెళ్తున్నాను, అందుకే మేం కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ తను బట్టలు సామాన్లు తీసుకువెళ్లకుండా అసలు ట్రిప్కి ఎలా వెళ్తుంది? చూడండి, తను మాతో చెప్పే వెళ్ళింది ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని, కానీ తనతో ఫోన్ చేసి చెప్పింది ట్రిప్కు వెళ్తున్నాను అని. కానీ మర్నాడు నుంచే ఫోన్ ఆఫ్లో ఉంది. ఫోన్ ఆఫ్లో ఉందా? అవును. మీకు అనుమానం రాలేదా? అవును, వచ్చింది సార్. మమ్మీ చెప్పారు అక్క కావాలని ఆఫ్ చేసిందని నేను అనుకున్నాను. ఎందుకు మీకు అలా అనిపించింది? ఎందుకంటే సార్, అక్క హస్బెండ్ చాలా టార్చర్ చేస్తాడని. ఒక్క నిమిషం. మీరు గాంధీనగర్ 3rd Street లో ఉంటున్నారు కదా? నేను ఇంతకు ముందు మిమ్మల్ని కలిసాను కూడా. అవును సార్. 8 months బ్యాక్ మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. సార్, అది మన పోలీస్ స్టేషన్ కేసే. వీళ్ళ ఇంట్లో క్యాష్ ఇంకా జ్యువెలరీ దొంగిలించారు. మాకేమనిపించిందంటే ఇది ఆ గ్యాంగ్ పని అయి ఉంటుందనిపించింది. గుర్తొచ్చింది. అవును, ఆ సమయంలో సానియాకి పెళ్ళని చెప్పారు కదా? జ్యువెల్స్ ఏం లేకుండానే పెళ్లి జరిగింది, కానీ తర్వాత వాళ్ళు డౌరీ అడగడం స్టార్ట్ చేశారు. అక్క ఇంటికి తిరిగొచ్చి నెలవుతోంది. అప్పటినుంచి డివోర్స్కి ట్రై చేస్తోంది. కానీ సార్, సానియా ఎక్కడుంది? మీరు మాకు క్లియర్గా ఏమీ చెప్పడం లేదు. మాకు తలకాయ లేని శవం దొరికింది. తన వీప్ మీద ఇలాంటి టాటూనే ఉంది. లేదు సార్, అది మా అక్క ఉండదు. ఒక పని చేద్దాం, మీరు మీ DNA శాంపిల్స్ ఇచ్చి వెళ్ళండి, మేము వాటిని టెస్ట్ చేయిస్తాం. అప్పుడంతా క్లియర్ అవుతుంది. అమ్మ డౌరీ కోసం కాదు, తన ప్రియుడి కోసం నన్ను వదిలి వెళ్ళింది. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సానియా పెళ్లికి ముందు తన బాయ్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసింది. ఇక అతని కోసమే నన్ను వదిలి వెళ్ళిపోయింది. బాయ్ ఫ్రెండ్? అతని పేరేమిటి? అతని పేరేంటో నాకు తెలియదు. మీరు ఒక పని చేయండి, తన కాల్ డీటెయిల్స్ తీయండి, అప్పుడు మీకే అంతా తెలుస్తుంది. మేము మా డ్యూటీ ఎలా చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. 25th January మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు నువ్వు ఎక్కడున్నావు? అరే, అదంతా ఎవరు గుర్తు పెట్టుకుంటారు? ఆ రోజు మీరెక్కడున్నారో మీకు గుర్తుందా? నీ చావు తెలివితేటలు నువ్వు పనిచేసే దగ్గరికి వెళ్ళి చూపించు, మా దగ్గర కాదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కొడితే ఏమవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు తెలిసిందా? UPSC కూడా నువ్వు క్లియర్ చేయలేదు. నువ్వేమీ గవర్నమెంట్ ఉద్యోగివి కాదుగా. UPSకు ప్రిపేర్ అవుతున్నాగా, నీకు బాగా తెలిసే ఉంటుంది. పెళ్లైన 7 నెలల్లో వైఫ్కి ఏవైనా జరిగితే ఆమె భర్తని మేము సెక్షన్ 490 కింద వెంటనే అరెస్ట్ చేయొచ్చు.
నీకు విషయం అర్థమయ్యుంటే ఇంకోసారి ప్రశ్న విను. 25 జనవరి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నువ్వెక్కడున్నావు? గుర్తులేదని చెప్పాను కదా, గుర్తు వస్తే ముందు మీకే వచ్చి చెప్తాను. అరే ఆగు, ఇదేమన్నా గార్డెనా? ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళిపోవడానికి? కూర్చో. నీకు గుర్తొచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. వెళ్ళిపోతాడంట. మిమ్మల్ని వదిలిపెట్టను, అందరినీ చూసుకుంటాను. సార్, సానియా కాల్ రికార్డ్స్ ప్రకారం తన లాస్ట్ కాల్ ప్రేరణకి వెళ్ళింది. ప్రేరణ నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను. అంత సడన్ గా పనేంటి? అవి కాకుండా ఇంకో 2 కాల్స్ చేసింది. ఒకటేమో ఆకాష్ గుప్తాకి, తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తన లాస్ట్ లొకేషన్ భోపాల్ మార్కెట్ సార్. అలాగే తను 2వ కాల్ తన ఫ్రెండ్ రష్మికి చేసింది. రష్మి? ఒకవేళ సానియా ఇంట్లోంచి బయటికి వెళ్ళి రష్మిని కలిసి ఉండొచ్చుగా? ఏం చెప్తున్నావు? కొన్ని రోజులు బయటికి వెళ్ళాలి అంటే? రష్మి, నేను ఇప్పుడు నీతో ఏం చెప్పలేను. నాకు నువ్వు కొంచెం డబ్బులేవో. సరే, ఇస్తానుండు. చూడు, నా దగ్గర రెంట్ డబ్బులే ఉన్నాయి. మళ్ళీ నేను టెన్షన్ పడాల్సి వస్తుంది. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా? నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నీకు అన్ని వివరంగా తర్వాత చెప్తాను. నువ్వేం టెన్షన్ పడకన్ని సర్దుకుంటాయి. సరేనా? కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఆ రోజు నేను కాస్త ఫోర్స్ చేసి అడగాల్సింది. నీకు ఆకాష్ అనేవాళ్ళు ఎవరైనా తెలుసా? సార్, మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ హీనా. ఆకాష్ ఇంకా సానియా ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ హీనా ఇంకా ఆకాష్ ని సానియాని కలిపింది. అది 8 months బ్యాక్ వాళ్ళు పారిపోవటానికి సానియాని హెల్ప్ చేసింది. ఇందులో క్యాష్ ఇంకా నగలు ఉన్నాయి. సారీ, నేను ఇంతే ఏర్పాటు చేయగలిగాను. సానియా, నీకేమైనా పిచ్చా? వాళ్ళిద్దరూ ఇందోర్కి పారిపోయారు. ఒక్క నిమిషం. ఈ అమ్మాయినా సానియా ఫ్రెండ్? అవును సార్, ఈమె తన ఫ్రెండ్. ఈ అమ్మాయి ఇప్పుడు మాయమైపోయింది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఆకాష్, తన కాల్ లొకేషన్ సానియా మాయమైన చోట భోపాల్లోనే ఉంది. సార్, వీళ్ళిద్దరూ పారిపోయి 8 నెలలు అయ్యింది. అదే టైంలో సానియా ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. హీనా కూడా మిస్ అయింది. అప్పుడు ఆకాష్ హీనాలు కాకపోతే సానియా ఇంట్లో దొంగలు పడ్డారా? రష్మి, నీకేమైనా తెలుసా? అది దొంగతనాన్ని ఆకాష్ చేయలేదు, హీనా చేయలేదు. సానియానే దొంగిలించింది. చూడు రష్మి, నీకేం తెలుసో అవన్నీ చెప్పు. సార్, దాని ప్రీవియస్ డేనే సానియా నాకు కాల్ చేసింది. తను సాహిల్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పింది. చెప్పినట్టే తను సాహిల్ని కలిసిందో లేదో నాకు తెలియదు సార్. ఇదేంటి? నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? ఏ, మీకు నచ్చలేదా? టాటూ ఆర్టిస్ట్ మొగాడే కదా? అవును. రేపే వెళ్ళి ఫీమేల్ డాక్టర్ని కలు. ఇక ఈ టాటూని కట్ చేసైనా లేదా కాల్ చేసైనా తీసేయి. లేదు, నేను తీయించలేను. చాలా ఎక్కువ ఆలోచించకు. లే. పెళ్లికి ముందు నువ్వు ఎవరితోనూ ఏమీ చేయలేదని చెప్పావు కదా? బెడ్షీట్ చూడు. సాహిల్, ట్రస్ట్ మీ, నేనేం అబద్ధం చెప్పలేదు. నీకనే ఎక్కువ బెడ్షీట్ క్లీన్ గా ఉంది. నాలాంటి ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎప్పుడు కూడా ఇందులోనే ప్రూవ్ అవుతుంది నువ్వు ఇంకేదో చేయడానికి. నీ బట్టలు మొత్తం విప్పి ఏదైనా చేయగలవు. సాహిల్, హౌ డేర్ యు! వదిలేస్తావా? వెళ్ళు, వెళ్ళవే, వదిలి వెళ్ళు. నీ గురించి నీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాను. నువ్వు పెళ్లి కంటే ముందు వేరే మగడితో సంబంధం పెట్టుకున్నావని. ఇది ఈ టాటూ ఉంది కదా, రేపట్లోపు తీసేయాలి. ఏమైంది? వాష్రూమా? పద.
ఫ్యామిలీ డిఎన్ఏ హెడ్లైన్స్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది సార్. ఆ డెడ్ బాడీ సానియాదే. అప్పుడు సానియా నేను హోటల్ నుండి కలిసే వెళ్ళాం. హే సానియా, వీళ్ళు ఎక్కడున్నా వచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు నన్ను నీతో చూడలేదు కదా, కొన్ని రోజులు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక్కడే ఉండటం అంత మంచిది కాదు. నేను నీకు కాల్ చేస్తాను. ఆ తర్వాత విడివిడిగా వెళ్ళిపోయాం. రీనా, నువ్వు ఎప్పుడు దూరం అయ్యారు? దాదాపు 1 నెల అయ్యింది సార్. ఇండోర్ హోటల్లో ఇద్దరం కలిసే ఉన్నాం. ఆ తర్వాత ఆకాష్, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు హీనా? షాపింగ్ చేయడానికి. త్వరగా వచ్చేస్తాను. అంతే, తను తిరిగి రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసిందేంటంటే సానియా మాకిచ్చిన డబ్బు నగలన్నిటినీ హీనా తీసుకుని ఎక్కడికో పారిపోయిందని. తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నువ్వు తను వెతుకుంటూ భోపాల్కి తిరిగి వెళ్ళిపోయావు. ఆబిద్ నిన్నెప్పుడు పట్టుకున్నాడు? అదే రోజు సార్, నేను సానియాని కలిసిన రోజు. ఈ ఆకాశ్ మీద నాకు అనుమానంగా ఉంది. విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. ఓ కన్నేసి ఉంచండి. వర్ష వర్ష వర్ష, నీ పేరు నీ కళ్ళలాగానే ఉంది, అందంగా. నీకోసం నా దగ్గర ఒక డిజైన్ ఉంది. నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ నెక్ మీద వేస్తాను. ఇక్కడొద్దు, నాన్న చూసారంటే పెద్ద గొడవ చేస్తారు, నన్ను చంపేస్తారు. అందుకే వద్దంటున్నా. కనిపించని చోట ఉండాలి, అది కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వేసుకోవాలి. అయితే ఇక్కడ వేద్దామా? నేను నీకు జ్యూస్ తెస్తాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, రిలాక్స్ అవ్వు. తర్వాత టాటూ వేస్తాను. సరే సార్, ఇంకేదైనా కావాలా? చివరిగా ఒకటి ఉంది. తన పేరు షాహిల్. నంబర్ 73421. అయిపోయింది సార్, చూడండి. అక్కర్లేదు, ప్రింట్అవుట్ తీసివ్వు. ఓకే సార్. మిశ్రా, ఒక హోటల్ అడ్రస్ పంపిస్తున్నాను. నాకు ఒక ఇన్ఫార్మర్ చెప్పాడు. ఆకిబ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆ హోటల్లో దాక్కున్నట్టుగా చెప్పాడు. వాళ్ళని తీసుకురా. సార్, కాల్ డీటెయిల్స్ వచ్చాయి. డేటాలో ఏమైనా దొరికిందా? అవును సార్, మార్నింగ్ సానియా మెయిన్ మార్కెట్కి వెళ్ళింది. ఆ తర్వాత మూమెంట్ మనకు తెలుసు. 2 గంటలకి సాగర్ కెఫేకి వెళ్ళింది, 4:30కి రష్మి దగ్గరికి వెళ్ళింది, ఇక 6:30కి మళ్ళీ మెయిన్ మార్కెట్కి వెళ్ళింది. రెండోసారి ఎందుకు మార్కెట్కి వెళ్ళింది? అది ఇంకా తెలియలేదు సార్, కానీ స్టోరీలో ట్విస్ట్ ఉంది. ఆ రోజు సాగర్ కెఫేలో రూమ్ నంబర్ 206లో ఇంకొక నేరస్తుడున్నాడు. సానియా భర్త అక్కడేం చేస్తున్నట్టు? హీనా కాల్ రికార్డ్స్ కూడా వచ్చాయి. 26 డిసెంబర్ తను భోపాల్కి వచ్చింది. శ్రీపూర్ దగ్గర తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నేను శ్రీపూర్ కాంటాక్ట్స్ని అలర్ట్ చేశాను. ఒక అమ్మాయి శవం దొరికింది, ఇంకొకటి మిస్సింగ్. ఈ 2 కేసుల్ని మనం చాలా త్వరగా సాల్వ్ చేయాలి. మనకి దొరికిన 4 డెడ్ బాడీస్, అందులో ఒక బాడీ హీనాది. అబిద్తో తన డిఎన్ఏ మ్యాచ్ అయింది సార్. మిగతా కూడా ఐడెంటిఫై చేశాం. అలాగే మిగతా బాడీస్ మీద దొరికిన స్క్రాచెస్, వాళ్ళ బాడీస్ లో కూడా ఒకే చోట ఆ టాటూ ఉంది. పైగా ఆ విక్టిమ్స్ అందరూ కూడా సనీ దగ్గర టాటూ వేయించుకున్నారు. సార్, అతను ఒక ఫేమస్ ఆర్టిస్ట్. 10లో 8 మంది తన దగ్గరే వేయించుకుంటారు. ఈ విషయం మనకి సన్నీ ఇచ్చిన లిస్ట్ ద్వారానే తెలిసొచ్చింది. సన్నీ కిల్లర్ అయ్యే ఛాన్స్ లేదా? ఏదో విషయం ఉంది సార్. ఆ సన్నీ ఓవర్ కాన్ఫిడెంట్ అయి ఉండాలి, లేదా ఇన్నోసెంట్ అయి ఉండాలి. దానివల్ల ఈ మర్డర్ సన్నీ చేశాడని ప్రూవ్ అవ్వదుగా. సార్, ఆ అబిద్ని పట్టుకున్నాం సార్. ఏంటి, ఏం జరిగింది? టాటూ అయిపోయిందా? కానీ నేను పడుకున్నాను కదా, ఎప్పుడు టాటూ వేశారో? నా దగ్గర నీది ఒక వీడియో ఉంది. నువ్వు పడుకున్నప్పుడు నేను ఆ వీడియో తీశాను. ఇప్పుడేం చేస్తావు వర్ష? ఏం చేస్తావు? మీ నాన్నకి చెప్తావా లేక పోలీసులకా? మీ నాన్నకి చెప్తే నిన్ను చంపేస్తాడు. పోలీసులకు వెళ్ళి చెప్తే నీ కుటుంబ పరువు పోతుంది. ఇంట్లోంచి బయటికి రావడమే కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తావు? నా దగ్గర దారుంది. ఇలా నీకు అసలు జరిగిందనే విషయాన్ని నువ్వు మర్చిపో. ఈ వీడియో గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. వీడియో నా దగ్గర ఎప్పుడు సేఫ్ గానే ఉంటుంది. ఒకవేళ నువ్వు గనక వేరే ఏదైనా ప్లాన్ చేయడానికి చూస్తే, నీకే తెలుసుగా, ఈ మధ్య వీడియోలు చాలా త్వరగా వైరల్ అవుతున్నాయి.
సార్ నేను టాటూ ఆర్టిస్ట్ సన్నీ ఆన్లైన్ హిస్టరీ తీశాను సార్. అందులో ఒక విషయం తెలిసింది. 7 నెలల క్రితం ఆ అమ్మాయి సన్నీని ట్యాగ్ చేసి ఆ ఫోటోని షేర్ చేసింది. ఆ టాటూ సన్నీనే చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంకొక వీడియో కూడా షేర్ చేసింది. కానీ అకౌంట్ నుండి డిలీట్ అయిపోయింది. చూడండి, చూసాడనే కేసు క్లోజ్ అయింది. లోకల్ పోలీస్కి ఏం దొరకలేదు. సార్ 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 చెప్పు, నువ్వు ఏమేం చేసావు? సార్ ప్లీజ్ నా చేయొద్దులండి. దాంతోనే నేను ఆర్ట్ చేయాలి. అది నా డైలీ రొటీన్ సార్. ప్లీజ్ సార్. నొప్పిగా ఉంది సార్. ఇప్పుడు చెప్పండి సార్, నేనేం చేశాను? సార్ కొంచెం ప్రేమగా చెప్పచ్చు కదా సార్. ఫేస్ మీద కొట్టకండి ప్లీజ్. నా చామున్నదే ఫేస్లో. నీ కస్టమర్స్ 3 చనిపోయారు. వాళ్ళల్లో ఒకరు సూసైడ్ చేసుకున్నారు. నువ్వు తన విషయంలో ఏం చేశావో తన పర్సనల్ డైరీ ద్వారా మాకు తెలిసింది. సార్ టేక్ ఎ డీప్ బ్రెత్. మనుషుల నుండి దూరంగా ఉండడమే మంచిదే. సార్ 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 చూడు, మా పని ఇలాగే జరుగుతుంది. చూడు, నువ్వు నా బుర్ర పాడు చేయాలని చూడకో. మా దగ్గర సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంది ఆ మార్కెట్లోది. అందులో నువ్వు రోడ్ క్రాస్ చేస్తూ వెళ్ళడం, నీ వెనకాల సానియా రావడం. నువ్వు సానియాని మీట్ అయ్యావు కదా సార్. క్రాస్ చేయడంలో తప్పేముంది? మార్కెట్కి ఎంతో మంది వస్తూ వెళ్తూ ఉంటారు. విషయాన్ని కాంప్లికేట్ చేయకు. హీనా, సానియా అలాగే మిగిలిన అమ్మాయిల మర్డర్ నువ్వేగా చేశావు. ఏమైంది సార్? యాక్చువల్ కిల్లర్ దొరకలేదా? సార్ కొడకండి సార్. నీ మొహం ఎందుకు పనికి రాకుండా చేసేస్తాను. ఆ అమ్మాయిల స్టేట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. సూరజ్ ఓ పని చేయండి, వీడి తుక్కు రెగ్గొట్టండి. వీడి ఫేసు చేతులతో మొదలు పెట్టండి. వద్దు వద్దు సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్. నేను ఒక ఆర్టిస్ట్. నేను నా ఆర్ట్ క్రెడిట్ మాత్రం తీసుకుంటా, వేరే వాళ్ళది కాదు. రేపంటారా నేను చేశాను, వీడియోస్ కూడా చేశాను, బ్లాక్మెయిల్ కూడా చేశాను. కానీ మర్డర్ నేను మర్డర్ చేయలేదు సార్. సార్ 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 నా మాట వినండి సార్. సార్ నేను రేప్ చేశానని ఒప్పుకుంటున్నాను కదా సార్. నేను ఇంట్లో వాళ్ళకి భయపడే అమ్మాయిలు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. బ్లాక్మెయిల్ అలాగే చేయాలి కదా. కానీ సార్ మర్డర్, నేను మనుషుల నుంచి దూరంగా ఉంటాను సార్. జీవహింస అంటే నాకు నచ్చదు. చూడండి సార్, మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా కానీ నేనే రేప్ చేశానని ఒప్పుకుంటున్నాను కదా. ఇలా చూడు, నా హస్బెండ్కి టాటూ బాగా నచ్చదు. బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. 1 సెకండ్. రష్మి నీకు కూడా ఫ్రెండా? సార్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. లేదు లేదు మేడం, మీరు దానికంటే ఎక్కువ. వాళ్ళు లిస్టులో వెనకున్నారు మేడం. మీరు మాత్రం నెంబర్ 1. సార్ నేనేం చెప్తున్నాను మీరే ఆలోచించండి. సానియాని ఎవడు చంపాడో వాడు తన టాటూని తీసేశాడు. అది కూడా నేను వేసిన టాటూని, అంత ఫేమస్ అనే టాటూని. సార్ నాకు నా ఆర్టే అన్నిటికంటే ఎక్కువ సార్. సార్ నేను ఎంత పిచ్చోడినైనా మెంటల్నైనా ఇలాంటి పని మాత్రం నేను అసలు ఎప్పుడు చేయను సార్. నా వరకు నా ఆర్ట్ అనేది నాకు ధర్మం, ఇంకా కర్మ సార్. నా ధర్మంతో నేను ఇలా మాత్రం చేయను సార్. రేప్ని యాక్సెప్ట్ చేసిన వాడు మర్డర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడు? సానియా మర్డర్తో ఇతనికి ఏ లింకు ఉన్నట్టు తెలియడం లేదు సార్. సానియానే కాదు, ఎవరి మర్డర్కి లింక్ ఏమీ దొరకట్లేదు సార్. కనీసం రేప్ కేసు ఛార్జ్ షీట్ అయినా ఫైల్ చేయండి. మర్డర్ కేసు విషయం సాల్వ్ అయిన తర్వాత సానియా మర్డరే దీన్ని దాచిపెట్టేలా చేస్తుంది. ఆ స్పాట్ ని వెంటనే ట్రేస్ చేయాలి. సార్ మర్డర్ జరిగిన ప్లేస్ నుంచి మనం 10 కిలోమీటర్ల వరకు అంతా బాగా వెతికాం, కానీ ఏమీ దొరకలేదు. ఏం దొరకకుండా ఎలా ఉంటుంది? 7 దొరకడానికి ముందు దాన్ని ఎక్కడైనా ఉంచుండాలి కదా. సన్నీకి బెయిల్ దొరికింది. ఏంటి? ఇంత పెద్ద కేసులో తనకి బెయిల్ ఎలా దొరికింది? మన దగ్గర ఎవిడెన్స్ ఏముంది ఇవ్వడానికి? కనీసం ఆ రేప్ వీడియో కూడా దొరకలేదు. సో బెయిల్ వస్తుందిగా. ఇలాంటి కేసు కోర్టుకు వెళ్ళగానే రంగులు మారిపోతాయి. దీన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంది సార్. మనం ఎంతో కష్టపడి కిల్లర్ని పట్టుకుంటున్నాం. ఎవిడెన్స్ ప్రాపర్ గా లేకపోతే ఇలా బెయిల్ ఇచ్చేస్తారా సార్? మనం ఓ పని చేద్దాం, ఇంకొందరు విక్టిమ్స్ ని పట్టుకుందాం. వాళ్ళని బాగా ఎంక్వైరీ చేద్దాం. వాళ్ళలో ఎవరైనా మీడియా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంటే. మీడియా ఇంటర్వ్యూనా? ఈ విషయం మీడియాలో ప్రసారం అయితే మీడియా వాళ్ళు పబ్లిక్ ప్రెషర్ ఇస్తారు. ఆ ప్రెషర్తో మనం మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా బెయిల్ దొరకదు. పాండమిక్ తర్వాత భోపాల్లో చాలా సెన్సేషనల్ కేస్. సిటీలోనే చాలా గొప్ప టాటూ ఆర్టిస్ట్ సన్నీ సిన్హా టాటూలు వేయడంతో పాటు అమ్మాయిల్ని బలాత్కారం కూడా చేస్తున్నాడు. మీడియాలో ఈ వార్త రావడంతో ఎంతో మంది ముందుకొచ్చారు. ప్రస్తుతానికి మొత్తం అతని మీద 40 కన్నా ఎక్కువ రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో పోలీసులకు నిద్ర లేకుండా పోయింది. ఇలాంటి భయంకరమైన సంఘటనలు వెలుగులోకి రావడంతో సాధారణ ప్రజల నుంచి ధనవంతులైన సెలబ్రిటీస్ వరకు ఆందోళనలు చేపట్టారు. ఉదాహరణకి సానియా మర్డర్ కేసు. ఈ ఒక్క కేసు ఆధారంగా ఇన్ని కేసులు ఇప్పుడు బయటకు వచ్చాయి. అవి ఇప్పటికీ పోలీస్ ఫైల్లో అన్సాల్వ్డ్గానే ఉన్నాయి. ఇంతకీ ఆ నేరస్తుడు ఎవరు? ఇన్ని నెలలైనా కూడా పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు?
సూరజ్, ఈ హర్జీపురా దగ్గర మనకు దొరికిన 4 బాడీస్, అవి దొరికిన చుట్టుపక్కల ప్రదేశాలని సర్చ్ చేసాం, మనకేమీ దొరకలేదు. అలాగే సానియా 7 దొరికిన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మనం వెతికాం, అక్కడ ఏమీ దొరకలేదు. ఓ పని చేయండి, ఈ 2 ప్లేసెస్ మధ్య ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో మొత్తం అన్నిటినీ తరోగా చెక్ చేయండి. అక్కడ ఏ ఒక్క ఏరియా కూడా మిస్ అవ్వకూడదు. అంటే మీ అభిప్రాయంలో ఆ 4 మర్డర్స్కి సానియా మర్డర్కి లింక్ ఉందంటారా? సన్నీ ఈ మర్డర్స్ చేస్తుండకపోవచ్చు, కానీ మర్డర్స్ గురైంది తన క్లయింట్స్. నాకు తెలిసి సన్నీ మీద ఎవరో ఒకరి దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. ఓ పని చేయి, సన్నీ షాప్ దగ్గర ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో అన్నిటి ఫుటేజెస్ కలెక్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. ఖురానా దగ్గర నాకు నిర్జన ప్రదేశం ఒకటి దొరికింది సార్. అక్కడ 2 క్రైమ్స్ జరిగాయి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. 25 జనవరి నుంచి ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్స్ అక్కడికి వచ్చారో వాళ్ళందరి లిస్టు నాకు కావాలి. సార్, ఇక్కడికి దగ్గరలో దేవాస్ టోల్ ప్లాజా ఉంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటాను. ఈ ప్లేస్ ఇంకా సానియా బాడీ దొరికిన ప్లేస్ కి మధ్య ఈ దివాస్ టోల్ ప్లాజా ఉంది. సార్, దీన్ని చూడండి, రక్తం అంటుకునుంది సార్. కొంచెమే ఉంది, అయినా డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తాను సార్. సానియాతో మ్యాచ్ అవుతుందేమో. ఫోరెన్సిక్ వాళ్ళకి చెప్పండి ఈ ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అన్ని కలెక్ట్ చేయమని. అలాగే మన సస్పెక్ట్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు, అది ఆబిద్, సన్నీ, సాహిల్, అలాగే ఆకాష్, అందరిది మ్యాచెస్ చూడమను. ఓకే సార్. సార్, 3 days లో 15,000 కార్డ్స్ స్కాన్ అయ్యాయి. ఇందులో అపరాధి కనిపిస్తుంది. వెరీ గుడ్ జాబ్. ఈ రెస్టారెంట్ పేమెంట్స్ లో నీ పేరుంది. నూడిల్స్ తీసుకున్నావు కదా? ఈ సీసీటీవీ ఫుటేజ్ లో నువ్వే కనిపిస్తున్నావు టోల్ క్రాస్ చేస్తూ. బాడీని దాచడానికి వెళ్ళావా? కానీ దీనివల్ల ఏం ప్రూవ్ అవుతుంది సార్? ఇంకా ఎవిడెన్స్ కావాలా? ఆ క్రైమ్ లొకేషన్, నువ్వు ఆ అమ్మాయిల్ని దాచుంచిన చోటు, అక్కడ మాకు నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. చూడు, నువ్వు చేసిన నేరం ఒప్పుకుంటే నీకే మంచిది. సరే సార్, ఇంకా డ్రామాలతో మొత్తం చెప్పేస్తాను. నేనే అన్ని మర్డర్స్ చేశాను. ఎందుకంటే అమ్మాయిలు అది ఇది అని చెప్పారు. వీడియో ఇచ్చేసాయి, వీడియో డిలీట్ చేయి, పోలీసులకు చెప్తాను, ఆమెకి చెప్తాను అని, మీడియాకి చెప్తాను అని, ఏది పడితే అది బ్లా 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 అని నేను పిచ్చోడ్ని అయిపోయాను సార్. మీరే చెప్పండి నేనేం చేయాలో? సైలెంట్గా ఉన్నవాళ్ళు ఇంకా బతికే ఉన్నారు సార్. సార్, దీన్ని రేపంటారా? ఇంకో విషయం, నువ్వు సానియా బాడీ నుంచి హెడ్ ఎందుకు తీసేశావు? తనని కిడ్నాప్ చేసి 3 రోజులు దాచుంచి తర్వాత ఎందుకు చంపేశావు? తనతో నాకు మంచి ఫీల్ ఉంది సార్. నేను మీకు ముందే చెప్పాను కదా, 3 రోజులు కిడ్నాప్ చేసి పెట్టుకున్నాను, కొంచెం హింసించాను, నాకు కూడా బాధేసింది. నేను తనకి చెప్పాను సార్, చూడు సైలెంట్గా ఉండవు, ప్లీజ్ ప్లీజ్ సానియా, సైలెంట్గా ఉండవు, సైలెంట్గా ఉండవు, సైలెంట్గా ఉండవు, నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్, నోరు మొయ్యమంటే ముయ్యాలి, ఆపేసాయి. కానీ సార్, తన నా మాట అస్సలు వినలేదు, అందుకే తన తలని తీసేస్తాను. సార్ సార్, నిన్ను జీవితంతో చెప్పకూడదు తినిపిస్తాను. సచ్చా ఫేస్ మీద కొట్టుకొని ఏంటి సార్, ఫేస్ లో చాం పోతుంది సార్. మర్డర్, కిడ్నాపింగ్, బ్లాక్మెయిల్, రేప్, ఇల్లీగల్ ఎక్స్టార్షన్, అబార్ట్మెంట్ అండ్ సూసైడ్ కేసులో సన్నీకి కోర్టు తగిన శిక్ష విధించింది. వాడికి తగ్గ శిక్ష పడాల్సిందే సార్. రేణు ఇంకా సాక్షి దానికోసం హైకోర్టులో కేసు పెట్టారు. సానియా చేసింది ఒకే ఒక తప్పు, తన మనసులో మాటని, తన వీక్నెస్ ని ఒక పరాయి మనిషితో షేర్ చేసుకోవడం. మిగిలిన విక్టిమ్స్ కూడా అలాంటి తప్పులే చేశారు. క్రిమినల్స్ ఎప్పుడూ అలాగే ఉంటారు. కాకపోతే విక్టిమ్స్ కాస్త జాగ్రత్తగా, హెచ్చరికతో ఉండాలి. అప్పుడే క్రైమ్ కు గురి కాకుండా ఉండగలరు.